ఒక్కటి నేను ఈ మీడియా నుంచి వాళ్ళకి చెప్పడం ఏంటంటే, ఒక ఆడపిల్లని తప్పుడుగా మాట్లాడే ముందు, తప్పుడుగా చూసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. తన తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి? తన సమస్య ఏంటి? మీరు ఒక అమ్మాయిని ఒక మాట అనే ముందు ఆలోచించండి. ఆమె ఈరోజు ఇక్కడికి నిలబడింది, ఈరోజు కలిసింది, ఈరోజు బయటికొచ్చింది అనంటే, ఈరోజు ఒక మాట అనేస్తారు, పక్కకు జరిగిపోతారు. ఆ మాట నుంచి ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది అనే దానికి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్ నేను చాలా అంటే చాలా ఫేస్ చేశాను. నేను మా అన్నయ్య వాళ్ళు గూడా అవి విని నేను ఇంకొకటి చెప్పాలి. 'మద్ది మడుగులో' నేనొక ప్రోగ్రామ్ చేశాను. హ్మ్. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్. ఫ్యామిలీ టూర్‌తో వెళ్ళి మద్ది మడుగులో ఒక ప్రోగ్రామ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగే కొంతమంది ఫోటోలు దిగడము, సెల్ఫీలు దిగడము అలా చాలా జరిగాయి. అప్పుడు కొంతమంది ఎలా అయితే నన్ను పాజిటివ్‌గా చూసారో, కొంతమంది నెగెటివ్ కామెంట్‌లను చూసి మా అన్నయ్య ఉండి, ఇంకెన్ని రోజులు ఈ ఈ కష్టం నా చెల్లెలికి అని చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు గూడా చాలా ఉన్నాయి కాబట్టి ప్లీజ్ దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానేంటంటే, మీరొక మాట అనే ముందు, ఒక కామెంట్ చేసే ముందు, ఒక ఆడపిల్ల గురించి కొంచెం ఆలోచించి కామెంట్ ఇయ్యాలి, ఆలోచించి మాట్లాడాలి. సరే తను ఏదైనా చేస్తుంది అంటే దాని వెనకాల ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం గురించి కనుక్కొని నిజంగానే ఆమె ఏ బాధలో ఉందో ఆ బాధను తీర్చడానికి ప్రయత్నించాలి గానీ, బాధను రెట్టింపు చేయడానికి ప్రయత్నించొద్దు. నా జీవితంలో అది చాలా జరిగింది. అనుభవంతో చెప్తున్నాను. ఎవ్వరైనా సరే ఖచ్చితంగా మీరు ఆలోచించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.